ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రాష్ట్రంలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. అధికారమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికార వైసీపీ అయితే ఏపీలో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని కంకణం కట్టుకుంది. గెలుపే లక్ష్యంగా అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో మేనిఫెస్టోపై సమీక్షించారు సీఎం జగన్. సూపర్ 6 పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు దీటుగా వైసీపీ కొత్త మేనిఫెస్టోను రూపొందించేలో పనిలో నిమగ్నమయ్యారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలు, యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి లబ్ధి చేకూరేలా కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. ప్రధానంగా వైసీపీకి కలిసొచ్చిన పెన్షన్ పెంపు, అమ్మఒడి లాంటి అంశాలను కొనసాగిస్తూనే పింఛన్లు మరింత పెంచేలా కసరత్తు చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 వరకు పెంచాలని భావిస్తున్నారు. వైసీపీ కొత్త మేనిఫెస్టోలో పలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాను 15,000 నుంచి 25,000కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఆరోగ్యశ్రీ పరిధిని 20 లక్షలకు పెంచే అవకాశం కనిపిస్తోంది. అమ్మఒడి 15,000 నుంచి 20,000కు, అలాగే వైఎస్ఆర్ చేయూత కింద 18,500 నుంచి 20,000కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయల దాకా పెంచుతున్నట్లు సమాచారం. దీంతో పాటు కొత్త హామీలలో 2 లక్షల దాకా రైతులకు రుణమాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ హామీలు ఈసారి అత్యంత కీలకం కాబోతున్నాయని అంటున్నారు. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ఈసారి మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పేదలకు 20 లక్షల ఇల్లు, విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలు కొత్త మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది. ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రాష్ట్రంలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. అధికారమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికార వైసీపీ అయితే ఏపీలో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని కంకణం కట్టుకుంది. గెలుపే లక్ష్యంగా అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో మేనిఫెస్టోపై సమీక్షించారు సీఎం జగన్.
సూపర్ 6 పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు దీటుగా వైసీపీ కొత్త మేనిఫెస్టోను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, వైసీపీ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది? అలాగే అందులో ప్రజలను ఆకర్షించడానికి ఎలాంటి పథకాలను చేర్చబోతున్నారు? అదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తూ ఉన్నారు. గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలోని 99% పైగా హామీలను అమలు చేశారు. సో మళ్ళీ 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన పైన పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తూ ఉన్నారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేసినటువంటి నేపథ్యంలో ఆ హామీలను కొనసాగిస్తూనే వాటికంటే మెరుగైన పథకాలు ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా విద్యార్థులు, రైతులకు మేలు చేసే దిశగా ఈ మేనిఫెస్టో ఉండే అవకాశం మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అయితే గతంలో చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ హామీలను ఎన్నికల తర్వాత మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్ లాగా భావిస్తున్నామని చెప్పారు. అందుకు అనుగుణంగానే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేశారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను కొనసాగింపుగా మరిన్ని ఆకర్షణీయమైన పథకాలను రూపొందించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలకు మేలు చేసే దిశగా ఈ మేనిఫెస్టోలో వారికి ప్రియారిటీ ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి ఏడాది కూడా ఈ 4 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశానికి సంబంధించి కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటికే అమ్మఒడి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వాటిని 20,000కు పెంచే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా వారికి మరింత మేలు చేసే దిశగా ఈ మేనిఫెస్టోలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా పెంపు, లేదంటే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, వచ్చే 5 ఏళ్లకు సంబంధించి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాటన్నిటిని కూడా అంచనా వేసుకొని రైతులకు ఈ మేనిఫెస్టోలో రుణమాఫీ అంశానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక విద్యార్థులకు ఇప్పటికే ల్యాప్టాప్లు అందించే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ఎన్నికల తర్వాత మరింతగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థినులకు మేలు చేసే దిశగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ అంశానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ వచ్చే ఎన్నికల తర్వాత ఏవైతే అమలు చేయగలమని వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతూ ఉన్నారో అలాంటి హామీలను మాత్రమే ఇవ్వాలి అని ఇప్పటికే జగన్ భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం ఎన్నికల కోసం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి ఆ తర్వాత వాటిని మర్చిపోతే ప్రజల్లో చులకన అవుతామనే ఉద్దేశంతో కేవలం చేయగలిగినటువంటివి సాధ్యమైనటువంటి హామీలు మాత్రమే ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మహిళలకు కానీ లేదంటే వృద్ధులకు పెన్షన్లు ఇస్తూ ఉన్నారో ఆ పెన్షన్లు కూడా 5,000 వరకు పెంచుకుంటూ వెళ్లే ఆలోచనకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు, అదేవిధంగా రైతులకి, అదేవిధంగా ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మేలు చేసే దిశగానే మేనిఫెస్టో ఉంటుందని మాత్రం వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అబిత. రైట్, థ్యాంక్ యూ రమేష్.